హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నేనైతే మీకు ఒక టాపిక్‌తో ముందుకొచ్చాను. ఇది చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం పెయిన్‌గా కూడా ఉంది. బట్ కానీ అలా ఉండటమే కరెక్ట్. జస్ట్ అదేంటి అంటే నేను ఒక సైడు వీడియోస్ కోసం విలేజ్ సైడ్ అలా వెళ్ళినప్పుడు నాకొక బాబు అయితే కనిపించాడు. తనొచ్చేసి ఒక 13 ఇయర్స్ ఉంటాయి అంతే. సో తనేంటంటే పేపర్స్ మీద జస్ట్ చిన్న చిన్న బొమ్మలు అవేసి, అంటే తనకున్న నాలెడ్జ్‌తో బొమ్మలేసి అయితే పేపర్స్ ఇచ్చి, ప్లీజ్ ఒక 10 రూపాయలైనా ఇచ్చి పేపర్ తీసుకోండి అంటూ అయితే అమ్ముతూ కనిపించాడు. నాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు. ఏంటి ఇలా పేపర్ మీద ఇలా ఏస్తున్నాడు, ఇస్తున్నాడు అనుకున్నాను. సో ఒకసారి క్లారిటీ తీసుకుందామనేది దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇలా వేస్తున్నావు, ఇలా ఇస్తున్నావు ఏంటి అని అయితే అడిగాను. సో తనేం చెప్పాడంటే, ఆంటీ తీసుకోండి ప్లీజ్ ఆంటీ అని అయితే అన్నాడు. అసలు ఎలా వేస్తున్నావు, చాలా చక్కగా వేస్తున్నాడు నిజంగా. జస్ట్ ఒక చిన్న పెన్సిల్స్, కలర్స్ కూడా ఏం లేవు, జస్ట్ అలా యూస్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ టైప్లో చాలా మంచిగా చేస్తున్నాడు. తనకి చిన్నప్పుడే పోలియో వచ్చి కాలైతే తనకి వర్క్ చేయదంట. సో ఇంకా నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో అయితే తను చదువుతున్నట్టు అలానే తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే డైలీ వేర్ పని చేసుకుని కష్టపడుతూ ఆ మెడిసిన్కి అది యూజ్ అవ్వక వాళ్ళు బాధపడటం తను చూసినట్టు. సో దానివల్ల నేను కూడా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, కనీసం నా మందుల ఖర్చులకైనా నేను సంపాదించుకోవాలని నాకే అనిపించింది. అమ్మ వాళ్ళకు తెలిస్తే ఒప్పుకోరు, బాధపడతారు. సో అందుకని ఇట్లా రోడ్డు మీద దగ్గరలో అమ్మ వాళ్ళ చేలో పనులకు వెళ్తారు కాబట్టి నాకు ఇలా చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వచ్చు నాకు. నేను ఇలా వేస్తాను. సో అందుకని నేను ఇలా బుక్ తీసుకున్న దాని మీద నాకు వచ్చిన బొమ్మలు అయితే వేసి ఎవరైనా చిన్నపిల్లలు చూసుకోవడానికి ఇస్తున్నాను ఆంటీ. ఒక 10 రూపీస్ ఇలా తీసుకుంటాను ప్లీజ్ ఆంటీ, ఒక 2, 3 తీసుకోండి అంటూ తనైతే చెప్పాడు. నాకైతే నిజంగా అసలు నమ్ముతారో లేదో కానీ కళ్ళల్లో నీళ్ళైతే ష్యూర్గా వచ్చినాయి. అంటే ఆ అబ్బాయి డెడికేటెడ్‌కి నాకు అలానే ఉండాలి పిల్లలంటే అనిపించింది. బట్ కానీ అంత చిన్న వయసులో తన మనసులో ఎంత బాధ లేకపోతే అలా చేసుకుంటూ ఉండుంటాడు అనేది కూడా కొంత అనిపించింది. బట్ తను అలా కష్టపడటమే కరెక్ట్. పిల్లలు అసలు ఇప్పుడు ఎవరు కష్టపడేలా లేరు. కష్టపడే వాళ్ళని చూసి కూడా చులకనగా చూసే సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ బాబు ఒక ఎగ్జాంపుల్ అవుతాడు నిజంగా చెప్పాలంటే. బట్ తన కాల్ అనేది వర్క్ చేయదు. అది ఇంకా మనం ఏం చేయలేం. బట్ అది కూడా మైనస్‌లో తీసుకోకుండా ముందుకు వెళ్తున్నాడు. తన తోటి పిల్లలు ఆడుకుంటున్నారు అనేది మైనస్ చూసుకోకుండా తన దేవుడిచ్చిన ఏదైతే తన ఏంటి స్కిల్స్ ఉందో అది ఏంటి అనేది తను సర్చ్ చేసుకుని ఆ ఏజ్‌కి తను అది బయట పెట్టుకుని దాంతో లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళకి తోడు అవుతున్నాడంటే ఆ వయసు పిల్లోడు నిజంగా అప్రిషియేట్ చేయాలి. నాకైతే అసలు ఆ రోజు వీడియో తీయపోవడానికి మైనస్ ఏంటంటే ఆ బాబు అంత పర్ఫెక్ట్‌గా ఉంటే ష్యూర్‌గా తీసేదాన్ని. బట్ తను హ్యాండిక్యాప్డ్. నాకు అలాంటి బాబుని నాకెందుకో తీయాలనిపించలేదు. సో నిజంగా నాకు హార్ట్ టచింగ్ అనమాట అది మాత్రం. బాబునైతే నేను మర్చిపోలేను. నిజంగా చాలా అనిపించింది. జో నేను ఈ వీడియో చెప్పడానికి కూడా నాకు 3 డేస్ టైం పట్టింది. ఎందుకు అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను నేను ఆ బాబుని చూసి. జస్ట్ చెప్పేటప్పుడు కూడా నేను సరిగ్గా చెప్పలేనేమో అనే దాంతో టైం తీసుకున్నాను అనమాట కొంచెం. సో ఆ బాబుకైతే ష్యూర్‌గా అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. తన ఫ్యూచర్‌లో మంచిగా వెళ్ళాలైతే అందరం కోరుకుందాం. ఏమంటారు? థ్యాంక్ యూ.